హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఒక కొత్త రెసిపీని మీకు చూసేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. అసలు ఒకసారి మీరు కూడా ఇలా వేసుకొని చేసి చూడండి. అసలు మీరే అంటారు చాలా బాగుందని నాకు కామెంట్ చేస్తారు ఒకసారి చేసిన తర్వాత. ఫస్ట్ ఏంటంటే దీనికోసం నేను ఒక ఉల్లిపాయను తరిగేసుకున్నాను కుక్కర్లో. తర్వాత ఇప్పుడు కొంచెం బెండకాయలు, అంటే మరి ఎక్కువ అవసరం లేదు, 4-5 బెండకాయలు అయితే చాలు. ఎందుకంటే మరి కొంచెం బంకగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండడం కోసం కొంచెమే బెండకాయలు. తర్వాత ఇలా ఒక బీరకాయను తొక్క తీసుకొని బాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వంకాయలు, తర్వాత టమోటా, పచ్చిమిర్చి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇది మా సైడ్ ఫేమస్ అనమాట. అంటే అందరూ చేసుకోరు, కొందరు మాత్రమే, తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఆంధ్రాలో కూడా డిఫరెన్స్ కదా, ఇప్పుడు వైజాగ్ సైడు, అలాగే కడప సైడ్, మాదైతే కడప. సో డిఫరెంట్ ఏరియాలు, డిఫరెంట్ వంటలు, డిఫరెంట్ భాషలు కదా, అలా అనమాట. సో ఇప్పుడు వంకాయలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందాక బీరకాయని యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను తర్వాత వంకాయలను ఇలా సాల్ట్ వాటర్లో వేసి బాగా కడుక్కుని దాంట్లో వేసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మొత్తం కుక్కర్లో ఏమున్నాయంటే ఉల్లిపాయలను, బెండకాయ, బీరకాయ, వంకాయ. సో తర్వాత వచ్చేసి నేను టమోటాను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలు తరిగేసుకొని ఇది వేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ మా వాళ్ళు దాంట్లో గింజలు వస్తాయి కదా, అవి పంట కింద పడితే తినరు అనమాట పిల్లలు. సో అందుకోసం నేను ఇలా పేస్ట్ చేసేస్తాను. మ్యాక్సిమం పచ్చిమిర్చి వెయ్యాలంటే ఆ కూరలో కంపల్సరీ నేను ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటాను అనమాట. సో తర్వాత కొంచెం చింతపండు వేసి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపును యాడ్ చేసి తగినంత వాటర్, అంటే కూరగాయలు మునిగేంత వరకు, మరి ఎక్కువ వేయకుండా వాటర్ని పెట్టేసి నేను బాగా కూరగాయలు అనేవి మెత్తగా ఉండాలి, ఉడికిపోవాలి కదా, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను 4 విజిల్లు రానిచ్చాను అనమాట కుక్కర్ని. ఇలా వాటర్ నింపేసుకొని కూరగాయలు మొత్తం తడిచేంత వరకు పోసుకోవాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకొని తర్వాత నేను విజిల్ పెట్టేసి 4 విజిల్ రానిచ్చాను. తర్వాత 4 విజిల్ వచ్చిన తర్వాత చూసారా ఇలా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా పప్పు రాముకొని ఇప్పుడు పోపుకి అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు వేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా తరుక్కొని కొంచెం ఎండుమిర్చిను, కొంచెం కరివేపాకు వేసి ఇలా ఈ కన్సిస్టెంట్లో ఉండాలన్నమాట. అప్పుడే పోపు అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇలా యాడ్ చేసుకుంటే చూసారా టేస్టీ. దీన్ని మేము పుల్లగూర అంటాం అనమాట. చెప్పాను కదా, ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలా పిలుస్తామని. మేమైతే దీన్ని పుల్లగూర అంటాము. సో ఇదైతే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇది మా స్టైల్ అనమాట, ఇది మా కడప స్టైల్. మామూలుగా అయితే మేము సపరేట్ కూడా చేసుకుంటాం అనమాట. వంకాయ పుల్లగూర, బెండకాయ పుల్లగూర, బీరకాయ పుల్లగూర, అలా సింగిల్గా కూడా సేమ్ వెజిటేబుల్స్ వేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.